డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, వెల్కమ్ టు న్యూస్. కొల్లూరు గ్రామంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 15 జాతీయ బహుళ జాతి సంస్థలు పాల్గొని యువతకు ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ప్రత్యక్ష నియామక అవకాశాలు కల్పించాయి. యువత తమ నైపుణ్యాలను వినియోగించి ఉపాధిని సాధించాలన్నది ఎమ్మెల్యే ఉద్దేశమని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కష్టపడి చదువుకోండి. చదువుకుంటేనే భవిష్యత్తు, అది గుర్తుపెట్టుకోండి. మనంతా గ్రామీణ వాతావరణం, వ్యవసాయ ఆధార కుటుంబాలు. అదే విధానంలో మీరు కూడా మీ తల్లిదండ్రులు లేకపోతే వారి తల్లిదండ్రులు ఉన్న విధంగా మనం కూడా వ్యవసాయం చేద్దామని ఆలోచన చేయకండి. వ్యవసాయం జరిగే పనిలో జరుగుతుంటుంది. మీరు చదువుకొని మంచి స్థాయిలో వృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన కూడా అదే. ఆ దిశగా మీకు ఇష్టమైనటువంటి చదువు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యంగా మీరందరూ కూడా యువత పెడదారి పట్టకుండా చదువుకొని భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తా ఉన్నాం. ఆ దిశగా ఈ జాబ్ మేళా కూడా సాధ్యమైనంత వరకు మీరు వినియోగించుకోండి. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు జరిగే జాబ్ మేళాలో మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఖచ్చితంగా దీనికి ఇక్కడ గవర్నమెంట్ పరంగా వీరు చేసే ఏర్పాట్లు తోడు వ్యక్తిగతంగా కూడా మాకున్న పరిచయాలతో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ పరంగా ఆ పరంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని